తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బేమడోల్లో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి వృద్ధులు, పింఛన్ లబ్దిదారులు, కూటమి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. సోమవారం ఏలూరు జిల్లా బేమడోలు మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జనసేన బేమడోలు మండల అధ్యక్షులు ప్రతి మదన్, బీజేపీ అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ పాల్గొన్నారు. ఈ మేరకు లబ్దిదారులు నివాసానికి వెళ్లిన ప్రజాప్రతినిధులు సచివాలయం సిబ్బందితో కలిసి పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక వృద్ధులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే జూలై 1వ తారీఖు ఏదైతే ఉందో, నాకు తెలిసి 29 రాష్ట్రాలు గల భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నెల పెన్షన్ అంటే పెంచిన పెన్షన్తో పాటు గత 3 నెలల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఒకే నెలలో పెన్షన్ ఇస్తుందన్న మరి సంగతి ఈ 29 రాష్ట్రాలు గల భారతదేశంలో మనం ఎక్కడా కూడా చూడలే ఇప్పటి వరకు కూడా. మరి ఈ రోజు అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏప్రిల్ నెలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి మాకంతా కూడా మీరంతా కూడా దీవించండి, రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల్లో మరి అప్పుడొక 250, అప్పుడొక 250 పెంచి చివరికి ఎన్నికలు వచ్చే నాటికి 3,000 తెచ్చినా నేను 4,000 రూపాయల పెన్షన్ మేము ఇస్తామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జూలై నెలలో ఏదైతే పెన్షన్ పెంచుతా ఉన్నామో 4,000కి, దాంతో పాటు ఏప్రిల్ నెలలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాం కాబట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో కూడా ఈ ఎగస్ట్రా ఇచ్చే పెన్షన్ కూడా కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానన్న వాగ్దానం చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులతో, ముఖ్యంగా ఎవరు కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వార్ వన్ సైడ్ అన్నట్టు ఈ రాష్ట్రంలో మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఈ రోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో హామీ ఇచ్చిందో ఆ హామీలకు అనుగుణంగా ఈ రోజు వృద్ధులకు, వితంతులకు 4,000 రూపాయల పెన్షన్తో పాటు గత 3 నెలల్లో కూడా ఒక్కొక్క నెల 1,000 రూపాయలు ఇస్తానన్న 3,000 కలిపి 7,000 రూపాయలు, ఈ ఒక్క నెలే 4,800 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇచ్చారంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇటువంటి సందర్భం లేదని, ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఇదంతా కూడా సెక్రటరీ ఉద్యోగులు చేస్తా ఉన్నారు. కానీ చెప్పిన మాట చెప్పినట్టు చేసేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మాటను ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, వితంతులు, పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పాలన్న ఉద్దేశంతో మా 3 పార్టీల కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి చెప్పిన మాట చెప్పినట్టు చేశానన్న వాస్తవాన్ని వీళ్ళందరికీ కూడా దృష్టిలో పెట్టి వాళ్ళ సంతోషంలో మేము కూడా భాగస్వాములు అవుదామని చెప్పి మేము వచ్చినందుకు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈ రోజు అంతా కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, శాసనసభ్యులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అలాగే నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సెక్రటేరియట్ వాళ్ళు పనిచేటువంటి ఆ పెన్షన్లో భాగస్వాములై ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్న సంతోషం మాకు వచ్చిందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచనలు చేశారు. పేదవాడికి కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతోటి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్, ఉదయం 5 రూపాయలకి మరి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఒక 5 రూపాయలకి, సాయంత్రం డిన్నర్ ఒక 5 రూపాయలకి, అంటే 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవాడికి కడుపు నిండేటువంటి విధంగా ఆ రోజు అన్నా క్యాంటీన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభిస్తే, మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి అన్నా క్యాంటీన్ని వచ్చిన రోజునే రద్దు చేసేసి మరి ఎవరైతే ఆ పేదవాళ్ళ మీద, ఎవరైతే ఆ భవన కార్మికుల మీద, ఎవరైతే గ్రామాల నుంచి కానీ ప్రాంతాల నుంచి ఆసుపత్రుల నిమిత్తమో లేదా చిన్న చిన్న షాపుల నిమిత్తమో లేకపోతే చిన్న చిన్న ఆటో వర్కర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మరి అన్నా క్యాంటీన్ లేకుండా వాళ్ళు కడుపు కొట్టినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మరి ఏదైతే మన పాలకుల్లో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ రద్దు చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ప్రతిరోజు కూడా అన్నా క్యాంటీన్ని పేదవాడి కడుపు నింపడానికి దాతల సహకారంతో నిర్వహించుకుంటూ వచ్చాం. ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఈ అన్న మాట ప్రకారం ఏదైతే మరి 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా చోట్ల, కొన్ని చోట్లకి 1-2 చోట్ల డిస్మాండిల్ చేసింది ప్రభుత్వం, కొన్ని చోట్ల సచివాలయాల కింద, కొన్ని చోట్ల ఏదో ఇతరత్ర అద్దెలకి ఇచ్చి మొత్తం ఆ భవనాలను రూపురేఖలే మార్చేసినటువంటి పరిస్థితి. వాటినన్నింటినీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఆ పేదవాడికి అతి తొందరలోనే అన్నా క్యాంటీన్ని మళ్ళీ గతంలో మాదిరిగా వేడిగా అత్యంత రుచికరమైనటువంటి భోజనం 15 రూపాయలకి రోజంతా కూడా కడుపు నిండేటువంటి విధంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది. ఈ బృందంలో అమెరికాకు చెందిన డేవిడ్ బీపాల్, గియాస్ ఫ్రాంకో డిసిస్కో, సీస్ హింజ్బెర్గర్, కెనడాకు చెందిన రిచర్డ్ డొనెల్లీ ఉన్నారు. తొలి రోజు లోయర్, అప్పర్ కాపర్ డ్యాం, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాంను పరిశీలించారు. పనులు ఎందుకాగాయి, నిర్మాణంలో అడ్డంకులేంటో 4 రోజుల పాటు పరిశీలించి నివేదిక తయారు చేయనున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్స్ ప్రాంతంలో గంజాయిని విక్రయిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు డీసీపీ జి వినీత్ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించి దూద్బౌలికి చెందిన మూతికర్ సచ్చిదానంద్, ధూల్పేట్ ప్రాంతానికి చెందిన రాజాను అరెస్టు చేశారు. ఆ దాడిలో గంజాయిని విక్రయిస్తున్న సచ్చిదానంద్తో పాటు గంజాయిని కొనుగోలు చేస్తున్న విద్యార్థిని కూడా పట్టుకున్నారు. గతంలో జేఈఈలో ఆల్ ఇండియా 800 ర్యాంకు సాధించిన నవీన్ నాయక్, బోయన్పల్లి ప్రాంతానికి చెందిన రాహుల్ రాజ్, కుకట్పల్లికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ ప్రణీత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రాజా పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేరెంట్స్ కూడా వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్, పిల్లాడి గురించి బాగా ఆలోచించి అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, అట్లా అన్ని చేస్తూ ఉన్నారు. అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు, మంచి సీట్ వచ్చింది, NIT ట్రిచీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు. 3rd ఇయర్ తర్వాత అంటే 2018 తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు, చదవడం మానేశాడు. ఆ విషయం ముందు డ్రగ్స్ కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్ గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది. 1 నెలే ఉన్నారు, కానీ వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచ్యువేషన్ నుంచి దాటిపోయాడు. అక్కడి నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్లి మార్కెటింగ్ అని వేరే పనులు చేస్తూ ఉన్నాడు. డబ్బులు లేవు, చేతిలో విద్యార్థి పట్టా లేదు. తెలిసిందల్లా ఈ గాంజా, మత్తు పదార్థాలకు అలవాటు. మిగతా అక్కడ సప్లై చేసే డ్రగ్ సప్లయర్స్ తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్ గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు. తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్ కి వెళ్ళాడు, మిగతా చోట్లకి వెళ్ళాడు, మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు. ఇట్లా 2022లో ఒకసారి ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అతనితో డ్రగ్స్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ దుండిగల్ PS లో కేసు పెట్టడం జరిగింది. అప్పుడు అబ్స్కాండింగ్ పారిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఇక్కడ మళ్ళీ కన్స్యూమ్ చేయడానికి వచ్చాడన్న విషయం తెలిస్తే మనం పట్టుకోవడం జరిగింది. ఇటువంటి డ్రగ్స్ సప్లై చేసి పిల్లల్ని పాడు చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళందరినీ మేము టార్గెట్ చేసాం. ఆ ఎక్సర్సైజ్ లో భాగంగానే ఇతను పట్టుకోవడం జరిగింది. సో మళ్ళీ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు పాస్ ఆన్ చేయండి. అట్లానే తను వన్ ఆఫ్ ది అక్యూజ్, ఇప్పుడు నవీన్ ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నాం, అంత మంచి ఒక బ్రైట్ స్టూడెంట్, తన కెరీర్ ఎట్లా పాడైందో అతను కూడా మీతో మాట్లాడాలి, తన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. సో ప్లీజ్ దీనికి తగినంత కవరేజ్ ఇచ్చి మా మీడియా మిత్రులందరికీ ఈ కవరేజ్ ఇచ్చి ఎవరు అటువంటి పిల్లలు వాళ్ళ కెరీర్ ని పాడు చేసుకోకుండా ఉండడానికి సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాను. టెస్ట్ కిట్ ఇన్ఫర్మేషన్ కమ్స్ అవుట్ వెరీ ఫాస్ట్. దీంట్లో వేరియస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఏమేమి డ్రగ్స్ కన్స్యూమ్ చేసి వాళ్ళు చెక్ చేసిన రిజల్ట్స్ వాళ్ళ పేర్లతో సహా మేము పెట్టాం. ఎట్లా పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది అనేది దాంట్లో క్లియర్ గా తెలిసిపోతుంది. సో టైమ్స్ రోజులు తక్కువే ఉన్నాయి వాళ్ళకి. ఎవరు డ్రగ్స్ తీసుకుని మేము తప్పించుకుందాం అనుకునే వాళ్ళకి వేరియస్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ మేము ఇమీడియట్ గా పట్టుకోగలం. సో అందరికీ మళ్ళీ టేక్ ఇట్ యాజ్ అ వార్నింగ్. Because of drugs, I have been consuming drugs since 2018. I wanted to change my life, but I couldn't change because of all the addiction and other things, which was motivated by many people and other friends. Because of friendship, many people are getting into drugs and all other things. They have to change because it's harmful for life and harmful for all the families. Andar youth ki nenu cheppalanukuntundi okate, దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు. బికాజ్ నా లైఫ్ కూడా నేను ఎంటర్ప్రినర్షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులు అయిపోతుంది. ఆ టెన్షన్స్ ని మీరు ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. దాట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు యూత్, నాట్ ఓన్లీ యూత్, హూఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఐటీ ఎంప్లాయీ ఆర్ ఎనీవన్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు చేంజ్ దర్ లైఫ్ అకార్డింగ్లీ. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి. నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. They have to change in any cost, at any cost, through themselves only. No one can change them. Valle change avvali ikkada nunchi. After consuming drugs, I have been roaming here and there. నేను ఇంటికి వెళ్ళడం మానేశాను. చాలా జరిగింది. నేను మా తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులు నా కోసం చాలా చేశారు. They have done everything possible to change me, but I couldn't do it because I was
completely addicted to it. So I want everyone to take me as an example, and I want them to get inspired through this story. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తిరుమలకు వచ్చిన కేంద్ర మంత్రి కుటుంబానికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం, పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి పార్థసారథి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించిన అధికారులు. జగన్ పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శల దాడి. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా చంద్రబాబుకే ఉందని స్పష్టం. చోరీకి గురైన ఫోన్లను చాట్ బోర్డ్ ద్వారా రికవరీ చేశాం. ఇప్పటి వరకు 3.5 కోట్లకు విలువైన ఫోన్లు పట్టుకున్నామన్న చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు. గత ప్రభుత్వానికి 1000 రూపాయల పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టిందన్న ఎమ్మెల్యే గంట. కూటమి ప్రభుత్వం నెల రోజులు కాకుండానే 1000 రూపాయలు పెంచిందని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.